సిఓఏబి వరకు కంప్లీట్ చేసాము. సో అక్కడ ఈ పాయింట్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫ్ పాయింట్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఏ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోలేదు. సో ఈ క్లాస్లో మనం పాయింట్ ఈ యొక్క వెలాసిటీ అండ్ పాయింట్ ఎఫ్ యొక్క వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ ఆల్రెడీ కనుక్కున్నారు మీరు. 9.7 మీటర్ పర్ సెకండ్ ఎంత వస్తుందని చెప్పాను లాస్ట్ క్లాస్లో. సో నెక్స్ట్ ఈ ఏబి, ఈ కనెక్టింగ్ రాడ్ ఉంది కదమ్మా, ఏబి అనేది కనెక్టింగ్ రాడ్ కదా. ఈ కనెక్టింగ్ రాడ్ ఎక్స్టెన్షన్లో ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ అవర్ పాయింట్ ఈ. ఈ పాయింట్ ఈజ్ అవర్ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్. సో ఈ కనెక్టింగ్ రాడ్ ఎక్స్టెన్షన్ ఏబి కనెక్టింగ్ రాడ్ ఉంది కదా, దీని ఎక్స్టెన్షన్లో ఉన్న పాయింట్ ఈ అమ్మ. సో ఇది ఏ అనే పాయింట్ నుంచి ఈ కనెక్టింగ్ రాడ్, ఈ ఏ అనే పాయింట్, ఈ వన్ ఆఫ్ ది అండ్ ఏ ఉంది కదా, ఈ ఏ నుంచి ఈ అనే పాయింట్ 450 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఉందని ఇచ్చారు. So we need to determine the velocity of this point A, absolute velocity of this point A. So absolute velocity of point E కనుక్కోవాలి. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ అడిగారు. సో the position and velocity of a point F on the connecting rod having the least absolute velocity. సో కనెక్టింగ్ రాడ్ మీద కనెక్టింగ్ రాడ్ మీద ఎఫ్ అనే పాయింట్ ఉంది. ఎఫ్ అనే పాయింట్ ఏంటంటే కనెక్టింగ్ రాడ్లో ఏ పాయింట్ దగ్గర లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఉంటుందో ఆ కరస్పాండింగ్ పాయింట్ని మనం కనుక్కోమని క్వశ్చన్లో అడిగారు. సో దాంతోపాటు మనకి రబ్బింగ్ వెలాసిటీస్, సో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత ఉందో కనుక్కోమని, అంటే ఒమేగా బిఈ ఎంతో కనుక్కోమన్నారు. దాంతోపాటు రబ్బింగ్ వెలాసిటీస్ అట్ ఓ పిన్ అండ్ ఏ అండ్ బి పిన్. సో టోటల్గా ఈ 3 పిన్స్ ఉన్నాయి కదా, సో 3 పిన్స్ యొక్క రబ్బింగ్ వెలాసిటీస్ ఎంతో కనుక్కోమన్నారు. సో మీరు బి పాయింట్ వరకు కంప్లీట్ చేసి ఉంటారు. సో నేను చూపిస్తాను. ఓకే, ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో చేసిన కనుక్కున్న పాయింట్ బి వెలాసిటీ అన్న. సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. ఇన్ ది లాస్ట్ క్లాస్లో మనం స్ట్రైట్ కనెక్ట్ మెకానిజం ఇలా కన్సిడర్ చేసుకున్నాం. సో మనం అక్కడ ఈ అనే పాయింట్ తీసుకోలేదు, అలాగే ఎఫ్ అనే పాయింట్ తీసుకోలేదు. సో ఈ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? ఫస్ట్ ఓ అనే పాయింట్ని మార్క్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము? సో ఒక డాటెడ్ లైన్ డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ 60 degrees యాంగిల్ మెజర్ చేసుకుని మనం ఓఏ 480 మిల్లీమీటర్స్ ఉంది కదా, మనం ఇక్కడ తీసుకున్న స్కేల్ ఏంటి? సో ఓఏ 480 మిల్లీమీటర్స్ అంటే 48 సెంటీమీటర్స్. సో 48 సెంటీమీటర్స్ని మనం నోట్బుక్లో డ్రా చేయడం కష్టం కాబట్టి వీ నీడ్ టు రెడ్యూస్ దిస్ డయాగ్రామ్ సో ఇంటూ సమ్ స్కేల్. సో స్కేల్ యూస్ చేసి మనం ఈ 48 సెంటీమీటర్స్ని కొంచెం తక్కువ కింద తీసుకుని మనం డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, 48 డివైడ్ బై 20 చేస్తాను. ఎంత వచ్చింది? 2.4 వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి? కనెక్టింగ్ రాడ్ ఉంది. కనెక్టింగ్ రాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏబి. ఓఏ ఈజ్ అవర్ క్రాంక్ అండ్ ఏబి ఈజ్ అవర్ కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ ఎంత లెంత్ ఇచ్చారు? 1.6 మీటర్స్ ఇచ్చారు. సో 1.6 మీటర్స్ విచ్ మీన్స్ 160. సో 160 సెంటీమీటర్స్. సో 160 by 20 చేస్తే మనకి 8 వస్తుంది కదా. సో అంటే 48 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని నేను జస్ట్ 2.4 సెంటీమీటర్స్ డ్రా చేస్తాను. అలాగే 160 సెంటీమీటర్స్ ఉన్న లెంత్ని నేను 8 సెంటీమీటర్స్ మాత్రం డ్రా చేస్తాం. సో అందుకోసం స్కేల్ తీసుకున్నాం. స్కేల్ ఏం తీసుకున్నాం? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ బై 20 చేశారు కదా. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్, దట్ ఈస్ అవర్ స్కేల్. ఓకే. సో నెక్స్ట్ వెలాసిటీ డయాగ్రామ్లో మనం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ తీసుకుని డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ ఏ యొక్క లీనియర్ వెలాసిటీ. సో యాజ్ ఓఏ ఈస్ రొటేటింగ్ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో అవర్ విఏఓ వెక్టర్ విల్ బి పర్పెండిక్యులర్ టు దిస్ ఓఏ లైన్. సో ఓఏ అనేది విఏఓ అనేది వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ ఏఓ. ఈ ఏఓకి పర్పెండిక్యులర్గా మనకి విఏఓ ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ. సో మనకి ఈ విఏఓ అప్వర్డ్ ఉంటుందా డౌన్వర్డ్ ఉంటుందా ఎలా తెలుస్తుంది అంటే, ఈ లింక్ అనేది యాక్చువల్గా మనకి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అంటే ఈ ఓఏ లింక్ ఇలా ఇటు మూవ్ అవడానికి రెడీగా ఉంది. అంటే ఇండైరెక్ట్గా విఏఓ ఇటు సైడ్ ఉంటుంది, ఇలా లెఫ్ట్ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో విఏఓ ఫస్ట్ మన వెలాసిటీ డయాగ్రామ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి?
ఫిక్స్డ్ పాయింట్స్ ని మార్క్ చేయాలి. సో ఇన్ దిస్ మెకానిజం ద ఫిక్స్డ్ పాయింట్స్ ఆర్ ఓ అండ్ జీ. సో ఓ అండ్ జీ విత్ రెస్పెక్ట్ టు టైం అవి మూవ్ అవ్వట్లేదు పొజిషన్స్, ఓకేనా, అవి అక్కడే ఉంటున్నాయి. సో అందుకు ఓ కామా జీ ఆర్ ది ఫిక్స్డ్ పాయింట్. సో ఓ కామా జీని ఫస్ట్ మార్క్ చేసుకుంటాం. సో ఓ కామా జీని మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాము, అక్కడతో విఏఓ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, విబిఏ. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఏ. సో విబిఏ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ బిఏ. సో ఈ బిఏ లైన్ కి పర్పెండిక్యులర్ గా మన విబిఏ లైన్ ఉంటుంది, ఓకేనా. సో బిఏ లైన్ ఇది కదా, దీనికి పర్పెండిక్యులర్ గా విబిఏ ఉంటుంది. సో ఈ విబిఏ లైన్ మాత్రమే తెలుసు, మ్యాగ్నిట్యూడ్ ఏం తెలియదు. సో విబిఏ లైన్ ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం, సో ఏ పాయింట్ ఆల్రెడీ వచ్చింది కదా, విఏఓ ఆల్రెడీ వచ్చింది కదా, విఏఓ చివరిలో విబిఏ ప్లేస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పుడు విబిజి అంటే వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు ద పాయింట్ జి. సో స్లైడర్ అనేది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ జి ఎలాగా స్లైడ్ అవుతుంది, హారిజంటల్ డైరెక్షన్ లో స్లైడ్ అవుతుంది. సో మనకి ఈ స్లైడర్ అనేది ఈ డైరెక్షన్ లో ఏమవుతుంది, స్లైడ్ అవుతుంది. సో విబిజి అనేది ఎలా ఉంది, హారిజంటల్ డైరెక్షన్ లో ఉంది. సో విబిజి ఈజ్ అలాంగ్ ఇన్ ది హారిజంటల్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఇప్పుడు విబిజిలో మనకు తెలుసున్న పాయింట్ ఏంటి, బి తెలియదు యాక్చువల్గా, బి కోసం మనం ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాము. సో జీ పాయింట్ ఆల్రెడీ తెలుసు. సో ఇన్ ది వెలాసిటీ డయాగ్రామ్, సో దిస్ ఈజ్ అవర్ జీ పాయింట్. సో ఈ జీ పాయింట్ దగ్గర ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం, ఓకే, ఇది హారిజంటల్ లైన్. సో ఎక్కడైతే ఈ విబిఏ వెక్టర్ విబిఏ లైన్ అండ్ విబిజి లైన్, సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు జీ లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, సో దట్ ఈస్ అవర్ పాయింట్ బి. సో ఇది మన బి పాయింట్, ఓకేనా. ఇది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది. ఇప్పుడు దీని కంటిన్యూషన్. సో ఏబి లింక్ ఎక్స్టెన్షన్ లో మనకి ఒక పాయింట్ ఉంది. సో కనెక్టింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉన్న పాయింట్ ఏంటంటే పాయింట్ ఈ. సో పాయింట్ ఈ యొక్క అబ్సల్యూట్ వెలాసిటీ కనుక్కోమన్నారు. ఓకే, ఓకే, దిస్ ఈజ్ అవర్ డయాగ్రామ్, కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. సో కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ లో మనం తీసుకున్న స్కేల్ ఎంత అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ది పాయింట్ ఓ, పాయింట్ ఏ, పాయింట్ బి. సో 20 రేడియన్స్ పర్ సెకండ్ అని ఇచ్చారు కదా. సో ఒమేగా ఇస్ 20 రేడియన్స్ పర్ సెకండ్ ఇచ్చారు ఓఏ అనేది. సో ఇప్పుడు ఏఈ లెంగ్త్ ఏకి ఈకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇచ్చారమ్మా, ఎంత అంటే 450 మిల్లీమీటర్స్ అంటే 45 సెంటీమీటర్స్. సో ఈ కనెక్టింగ్ రాడ్ ఏబి ఉంది కదమ్మా, ఈ ఏబి ఎక్స్టెన్షన్లో మనకి పాయింట్ ఈ ఉండాలి, ఓకేనా. సో వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఈ. సో ఈ పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కోవాలి మనం ఇక్కడ. సో ఇప్పుడు ఏబి కనెక్టింగ్ రాడ్ ఉంది కదా, దీని ఎక్స్టెన్షన్లో మనకి పాయింట్ ఈ ఉంది. సో ఏకి ఈకి మధ్యన డిస్టెన్స్ ఇచ్చారు 45 సెంటీమీటర్స్. సో మనం ఇక్కడ తీసుకున్న స్కేల్ ఏంటి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. అంటే 20 సెంటీమీటర్స్ ఉన్న లెంత్ని నేను జస్ట్ 1 సెంటీమీటర్ కింద డ్రా చేసుకుంటాను, ఓకేనా. అలాగే 45 సెంటీమీటర్స్ ఉంది అంటే ఎంత ఎంత లెంత్ డ్రా చేయాలి మనం, 45 సెంటీమీటర్స్ అంటే మనం ఎంత లెంత్ డ్రా చేయాలి. 45 సెంటీమీటర్స్ ఉన్న లెంత్ని 20 సెంటీమీటర్స్ ఉంటే 1 సెంటీమీటర్ డ్రా చేస్తాం. సో అలాగే 40 ఉంటే 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తాం. 45 ఉంటే 45/20. సో 45/20 అంటే ఎంత చేస్తాం, 2.25 సెంటీమీటర్స్. సో మనం ఇప్పుడు దీన్ని ఎంత డ్రా చేస్తాము అంటే 45/20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.25 సెంటీమీటర్స్. 45/20 which is equal to 2.25 centimeters.
సో మీరు ఈ కనెక్టింగ్ రాడ్ ఉంది కదమ్మా, ఇది ఆల్రెడీ మీరు సంథింగ్ 8 సెంటీమీటర్స్ ఎంతో డ్రా చేశారు కదా. సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి దీన్ని కొంచెం లెంత్ ఇంక్రీజ్ చేయండి, దీన్ని స్ట్రైట్గా లెంత్ ఇంక్రీజ్ చేయండి. సో 2.25 సెంటీమీటర్స్ లెంత్ ఇంక్రీజ్ చేయండి. సో దట్ విల్ బి అవర్ పాయింట్ ఈ. సో ఈ పాయింట్ని మనం ఇలాగా మనం మార్క్ చేసుకుంటాం. ఈ కనెక్టింగ్ రాడ్ దగ్గర మనం ఒక స్కేల్ పెట్టండి. సో ఇక్కడ ఏ పాయింట్ నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఎంత అంటే 2.25. అంటే 2.25 అంటే ఐ మీన్ 2.2 టు 2.3 మధ్యలో ఒక డాట్ ప్లేస్ చేయండి అంతే. అక్కడ వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోండి. దట్ ఈ ఐ మీన్ ఆ పాయింట్ ఈని మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు వెలాసిటీ కనుక్కోవాలి కదా పాయింట్ ఈ. సో ఇప్పుడు వెలాసిటీ అనేది యాక్చువల్గా ఏంటంటే మనం ఈ ఏబి లింక్ మీదే మనకి పాయింట్ ఈ ఉంది కాబట్టి, అర్థమైందా? ఏబి లింక్ మీదే పాయింట్ ఈ ఉంది. సో కనెక్టింగ్ రాడ్ మీద ఉన్న పాయింటే కదా పాయింట్ ఈ అనేది. సో ఇప్పుడు ఏదన్నా ఒక లింక్లో 2 పాయింట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఒక థర్డ్ పాయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో మనం లింక్ రేషియోస్ యూస్ చేసి కనుక్కుంటాం. సో అది ఎలాగంటే సో ఇక్కడ చూడండి. సో మనకి ఈ డయాగ్రామ్ వెలాసిటీ డయాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ డ్రా చేద్దాం. సో వెలాసిటీ డయాగ్రామ్ ఇది O అండ్ Z, నెక్స్ట్ ఏఓ సో ఇది VAO, ఇది VAO, నెక్స్ట్ ఇది VBA, ఇది VBG. ఓకేనా? ఇది పాయింట్ B అవుతుంది మనకి. ఇది ఆల్రెడీ ఐ మీన్ లాస్ట్ క్లాస్లో చేసింది, జస్ట్ ఈ క్లాస్ గురించి డ్రా చేస్తున్నాను అంతే. B ఇది పాయింట్ A, okay, this is our point B. So this is our VBG, this is our VBA. So VBA, so we need to locate a point E. ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒకటే లింక్ అమ్మా. ఏబి లింక్ మీద ఎక్స్టెన్షన్లో ఈ కనెక్టింగ్ రాడ్ ఎక్స్టెన్షన్లో పాయింట్ ఈ ఉంది. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఈ కావాలి, ఈ పాయింట్ యొక్క వెలాసిటీ ఎంతో కావాలి. మనకి ఆల్రెడీ VBA తెలుసు. సో VBA ఆల్రెడీ మనకు తెలుసు. VBA ఐ మీన్ ఆల్రెడీ వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి VBA వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? VEA కావాలి, ఎందుకంటే ఈ పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ తెలియదు కదా మనకి. సో VEA ఈజ్ అన్నోన్ క్వాంటిటీ, బట్ వీ నో ద లెంత్, ఐ మీన్ లెంత్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఈఏ లెంత్ ఎంతో తెలుసు, 450 millimeters. అలాగే ఏబి లెంత్ ఎంతో తెలుసు, 1.6 meters, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1600 millimeters. సో ఇప్పుడు మనకి వెలాసిటీ యొక్క వాల్యూస్, ఐ మీన్ వెలాసిటీ రేషియోస్ అనేవి వాటి లింక్ రేషియోస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ VA అనేది మనకు తెలియదు. సో వెలాసిటీ ఆఫ్ VA డివైడెడ్ బై, సో ఇప్పుడు ఈ లింక్లో తెలుసున్న వెలాసిటీ వెక్టర్ ఏముంది? BA ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో అందుకే తెలుసున్నది వేయాలి. ఇప్పుడు VA మనకు తెలియదు, కానీ VBA తెలుసు. సో మొత్తం ఒకటే లింక్ మీద ఉంది కాబట్టి VEA ఏదైతే అన్నోన్ ఉందో VEA డివైడెడ్ బై నోన్, దట్ ఈస్ VBA. సో VEA divided by VBE, which is equal to,
సో లింక్ రేషియోస్కి ఈక్వల్గా ఉంటుంది. ఇదేమో వెలాసిటీ వాల్యూస్ అమ్మా, ఇవి రెండు వెలాసిటీ వాల్యూస్. సో ఇవి లింక్ యొక్క లెంత్ రేషియోస్కి ఐ మీన్ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఈఏ వెలాసిటీ ఆఫ్ ఈఏ అంటే ఈఏ డివైడెడ్ బై బిఏ, ఓకేనా. అప్పుడు విఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈఏ ప్లస్ బిఏ ఇంటూ విబిఏ. సో మనకి ఈఏ లెంత్ ఎంత తెలుసు, 450 మిల్లీమీటర్స్. ఏబీ లెంత్ ఎంత తెలుసు, 1600 మిల్లీమీటర్స్. సో ఆఫ్టర్ రీప్లేసింగ్ 450 డివైడెడ్ బై 1600, సో మనకి ఇది మీటర్లో ఐ మీన్ మీటర్లో ఆర్ మిల్లీమీటర్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది ఒక రేషియో కాబట్టి నేను డైరెక్ట్గా 450 అని రాస్తున్నాను. లేదంటే మీరు మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో రేషియో కాబట్టి అలా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను 450 డివైడ్ బై 1600 అని. సో ఇంటూ విబిఏ. సో వెలాసిటీ ఆఫ్ బిఏ ఎంత వచ్చిందమ్మా, మీరు క్యాలిక్యులేట్ చేశారు కదా. వెలాసిటీ ఆఫ్ బిఏ ఎంత వచ్చింది వాల్యూ, లాస్ట్ క్లాస్లో చేశారు కదా. విబిఏ వాల్యూ ఎంత వచ్చింది, 5.2 వచ్చిందా, 5.25 అలాగా. ఓకే, ఇంచుమించు దగ్గరలో వచ్చింది కదా 5. టెక్స్ట్ బుక్లో అయితే 5.25 ఇచ్చారు. సో ఆ వాల్యూ తీసుకొని చేస్తాను. సో ఇది 5.25, ఇది మీటర్ పర్ సెకండ్ అమ్మ. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు ఎంత వచ్చింది. వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మ. 450 డివైడ్ బై 1600 ఇంటూ 5.25 మీటర్ పర్ సెకండ్. వన్ 1.48 మీటర్ పర్ సెకండ్ వచ్చిందా. ఓకే గుడ్. సో 1.48 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇక్కడతో మనకి ఈ పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఈ ఐ మీన్ ఏ క్యాలిక్యులేట్ చేసాం. సో విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఈ పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఏ క్యాలిక్యులేట్ చేసాం. కానీ మనకు కావాల్సిన ఐ మీన్ అబ్సల్యూట్ వెలాసిటీ కదమ్మా. సో ఇప్పుడు 1.48 మీటర్ పర్ సెకండ్ ఉంటుందని వచ్చింది. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో లింక్ ఐ మీన్ ఇక్కడ చూడండి. సో ఏబి లింక్ మీద ఈ పాయింట్ ఉంది. సో ఏబి లైన్ మీద ఇక్కడ ఈ పాయింట్ ఉంది. సిమిలర్గా ఇక్కడ వెలాసిటీ డయాగ్రామ్ చూడండి. ఇది విబిఏ కదా, ఈ విబిఏ లైన్ మీదే సో ఎక్కడో అక్కడ మనకి ఈ పాయింట్ ఉంటుంది. సో విబిఏ లైన్ మీదే ఈ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ దగ్గర ఉన్న పాయింట్ కరెక్టా లేదంటే ఈ సెకండ్ దగ్గర ఉన్న పాయింట్ కరెక్టా, ఆలోచించి చెప్పండి. ఫస్ట్దా లేదంటే సెకండ్దా, ఇక్కడ చూడండి. ఫస్ట్దా సెకండ్దా, ఫస్ట్ పొజిషన్లో ఉంటుందా పాయింట్ ఈ లేదంటే సెకండ్ పొజిషన్. సో ఇక్కడ ఆర్డర్ మిస్ అవ్వకూడదు. మీకు చూడండి, బి తర్వాత ఏముంది, ఏ ఉంది, దాని తర్వాత ఈ ఉంది, ఓకేనా. ఈబి మధ్యలో ఏ పాయింట్ ఉంది, ఓకేనా. ఈబి మధ్యలో ఏ పాయింట్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఏది కరెక్ట్, 2 కరెక్టా 1 కరెక్టా. ఓకే గుడ్, 1. సో ఈ బిఏ ఎక్స్టెన్షన్లో మనకి పాయింట్ ఏ ఉంటుంది, అంటే ఈ పొజిషన్ కరెక్ట్, ఓకేనా. ఇది కాదు, బిఏఈ ఇది ఒక ఆర్డర్లో ఉండాలి కరెక్ట్గా.
ఓకే, దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఈ. ఓకేనా, ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేయాలమ్మా పాయింట్ ఏ నుంచి ఈ బిఏ లైన్ ఎంత ఎక్స్టెండ్ చేయాలి? మీరు స్కేల్ ఏం తీసుకున్నారు లాస్ట్ క్లాస్లో? స్కేల్ ఎంత చెప్పానమ్మా వెలాసిటీ డయాగ్రామ్కి? లాస్ట్ క్లాస్లో వెలాసిటీ డయాగ్రామ్కి స్కేల్ ఎంత చెప్పాను నేను? 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు యాక్చువల్గా 9.6 మీటర్ పర్ సెకండ్ అయితే ఎంత డ్రా చేయమని చెప్పాను? 1 మీటర్ పర్ సెకండ్ డ్రా చేయమని చెప్పాను కదా. సో 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ 1 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఇక్కడ విఈఏ ఎంత వచ్చింది? ఏ పాయింట్ దగ్గర నుంచి ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 1.48 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అంటే మీరు ఎంత డ్రా చేయాలి ఇక్కడ? ఇంచుమించు 1.5 డ్రా చేసుకోవాలి. ఓకేనా, 1.48 అంటే 1.5 డ్రా చేసుకోండి ఇంచుమించు. ఓకేనా, ఏ పాయింట్ దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఏ పాయింట్ దగ్గర నుంచి 1.48, అంతేగాని బి పాయింట్ దగ్గర నుంచి కాదు. ఎందుకంటే మనం కనుక్కున్నది విఈఏ అనమ్మా. సో స్కేల్ ఏం తీసుకున్నాం ఇక్కడ? స్కేల్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. సో ఈ పాయింట్ అనేది ఏ పాయింట్ నుంచి 1.48 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేయండి. సో మనకి ఇప్పుడు ఎబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఈ కావాలి. ఈ పాయింట్ యొక్క ఎబ్సల్యూట్ వెలాసిటీ కావాలంటే ఏ రెండు పాయింట్స్ నేను జాయిన్ చేయాలి? ఎబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఈ కావాలి అంటే ఏ రెండు పాయింట్స్ నేను యాడ్ చేయాలి? ఎబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఈ కావాలి అంటే ఏ రెండు పాయింట్స్ నేను యాడ్ చేయాలి? ఈఓ ఆర్ ఈజీ? సో absolute velocity అంటే you need to represent that velocity of that point with respect to a fixed point. సో ఈ డయాగ్రామ్ లో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? O and Z. సో O and Z are our fixed points. సో O and Z are our fixed points. So if you want to, I mean, సో ఈ పాయింట్ ఈ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు దీస్ ఫిక్స్డ్ పాయింట్స్ చెప్పాము అంటే అది మన అబ్సల్యూట్ వెలాసిటీ అవుతుంది, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ దట్ పాయింట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ అండ్ ఓఆర్ జీని ఐ మీన్ జాయిన్ చేస్తే సో దట్ విల్ బి అవర్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఈ. సో మనకు అసలు ఇక్కడ డ్రా చేయడం అవ్వట్లేదు అసలు. సో మీరు నీట్గానే డ్రా చేయండి, స్కేల్ యూస్ చేస్తారు కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ అవర్ వెక్టర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ వెక్టర్ విఈఓ. ఓకేనా, లాస్ట్ ఆఫ్ పాయింట్ ఈ రిలేటెడ్ టు ద పాయింట్ ఓ. విఈఓ వాల్యూ ఎంత వచ్చిందంటే వీళ్ళకి టెక్స్ట్ బుక్లో 10.2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. మీరు తర్వాత చెక్ చేసుకోండి. సో ఇక్కడతో మనకి పాయింట్ ఈ యొక్క వెలాసిటీ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఇక్కడ ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, మ్యాక్సిమం ఇక్కడ డౌట్స్ వస్తాయి ఇక్కడ అందరికి. ఇక్కడ చూడండి, పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఎఫ్ ఆన్ ద కనెక్టింగ్ రాడ్ హ్యావింగ్ ద లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ. సో ఇప్పుడు ఇది కనెక్టింగ్ రాడ్ కదమ్మా, ఏబి అనేది మనకి కనెక్టింగ్ రాడ్. సో ఏబి ఐ మీన్ ఈ కనెక్టింగ్ రాడ్లో ఏ పాయింట్ దగ్గర మనకి లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఉంటుందని అడిగారు. సో ఏ పాయింట్ దగ్గర మనకి లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఉంటుందని అడిగారు. ఓకేనా, సో ఏ పాయింట్ దగ్గర మనకి లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఉంటుంది అంటే కనెక్టింగ్ రాడ్ మీద ఉన్న ఏ పాయింట్ దగ్గర లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఉంటుందో కావాలి. సో నేను చిన్న డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో నాకు ఇది చెప్పండి ఎలాగా. ఓకే,
సో ఈ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడేమో లైన్ ఉందమ్మా. సో ఈ పాయింట్కి ఈ లైన్కి సమ్ లైన్స్ డ్రా చేశాను. సో ఏ లైన్కి ఐ మీన్ మినిమం డిస్టెన్స్ ఉంటుంది, ఏ లైన్ దగ్గర మినిమం డిస్టెన్స్ ఉంది ఆ పాయింట్కి నా లైన్కి, 1 లేదంటే 2 3 4 5, ఏ లైన్ అనేది మినిమం డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ పాయింట్ అండ్ లైన్కి. ఏ లైన్ అనేది మినిమం డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది? 0.3. ఓకే, ఇక్కడ చూడండి, ఐ మీన్ ఒక పాయింట్కి ఒక లైన్కి మధ్య ఉన్న మినిమం డిస్టెన్స్, ఐ మీన్ లోయెస్ట్ డిస్టెన్స్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఈ పాయింట్, ఈ లైన్ నుంచి ఈ పాయింట్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా, ఇది క్లియరేనా? 3 కదా మినిమం డిస్టెన్స్, ఈ 1 2 అనేవి ఎక్కువ డిస్టెన్స్ ఉంటాయి, 3 అనేది ఎక్కువ, ఐ మీన్ మినిమం డిస్టెన్స్ పెర్పెండిక్యులర్ లైన్ కాబట్టి. సో సేమ్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకునే సో ఎఫ్ పాయింట్ యొక్క వెలాసిటీ చెప్పాలమ్మా. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఇది విబిఏ లైన్ కదా, విబిఏ వెక్టర్ అనేది ఇది. సో ఇది విబిఏ వెక్టర్. సో ఈ బిఏ మధ్యలోనే ఎఫ్ అనే పాయింట్ ఉండాలి. ఓకేనా, ఎఫ్ అనే పాయింట్ ఈ బిఏ మధ్యలో ఉంది. సో అంటే కాకపోతే ఏంటంటే మనకి లీస్ట్ ఎబ్సల్యూట్ వెలాసిటీ అన్నాం. సో ఎబ్సల్యూట్ వెలాసిటీ అంటే మనం విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్ కనుక్కోవాలమ్మా వెలాసిటీ. ఎబ్సల్యూట్ వెలాసిటీ అంటే మనం విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్ చెప్తే, ఐ మీన్ మనం దాన్ని ఎబ్సల్యూట్ వెలాసిటీ అంటాం. ఏదన్నా ఒక పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్ చెప్తే మనం ఎబ్సల్యూట్ వెలాసిటీ అంటామమ్మా. ఓకే, ఏదన్నా ఒక పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ పాయింట్ చెప్తే దాన్ని మనం ఎబ్సల్యూట్ వెలాసిటీ అంటాం. ఎందుకంటే ఫిక్స్డ్ పాయింట్ యొక్క వెలాసిటీ అలాగే 0. సో మనం విత్ రెస్పెక్ట్ టు 0 వెలాసిటీ చెప్తున్నామంటే అదే మనకి ఎబ్సల్యూట్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడున్న ఐ మీన్ ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటమ్మా? ఓ కామా జీ, అంతేనా? ఓ కామా జీ. సో ఓ కామా జీ అవర్ ఫిక్స్డ్ పాయింట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఐ మీన్ ఏబి మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఓకేనా, ఈ ఏబి లైన్కి ఈ ఫిక్స్డ్ పాయింట్కి మినిమం డిస్టెన్స్ ఉండాలి, అప్పుడే కదా ఎబ్సల్యూట్ వెలాసిటీ అనేది. సో ఇప్పుడు ఇది ఎబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ అవుతుంది, ఇదేమో ఎబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి అవుతుంది. సో మధ్యలో ఎక్కడో ఒక పాయింట్ ఉందంట, అదేమో లీస్ట్ ఎబ్సల్యూట్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుందంట. అంటే మనం ఏ ప్రాసెస్, ఐ మీన్ ఇక్కడ ఏం చేయాలి, అసలు లీస్ట్ ఎబ్సల్యూట్ వెలాసిటీ కావాలి. ఇదేమో ఒక పాయింట్, ఇదేమో ఒక లైన్. సో ఒక పాయింట్కి ఒక లైన్కి మినిమం డిస్టెన్స్ కావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడే చెప్పాను నేను, ఒక పాయింట్కి ఒక లైన్కి మినిమం డిస్టెన్స్ కావాలి అంటే ఏ లైన్, ఐ మీన్ ఎటువంటి లైన్ డ్రా చేయాలి? ఇక్కడ పాయింట్కి లైన్కి మధ్య ఏ లైన్ డ్రా చేయాలి మనం? పాయింట్ అండ్ లైన్కి ఏ లైన్ డ్రా చేయాలి? పర్పెండిక్యులర్ లైన్. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనమ్మా? సో ఒక లైన్కి ఒక పాయింట్కి ఉన్న మినిమం డిస్టెన్స్ అనేది మనకి కావాలి అంటే ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేయాలి. సో ఇప్పుడు సో ఈ లైన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ పాయింట్ మీద డ్రా చేయండి. మీరు సెట్ స్క్వేర్ తీసుకోండి, సెట్ స్క్వేర్ తీసుకుని ఒక సైడ్ అనేది ఈ బిఏతో కోలీనియర్గా ప్లేస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా పర్పెండిక్యులర్ లైన్. సో ఇప్పుడు మీరు దీన్ని కొంచెం ఇలా మూవ్ చేసుకుంటే వెళ్ళండి. సో ఎక్కడైతే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడైతే ఈ ఓ పాయింట్ గుండా పాస్ అవుతుందో, సో అప్పుడు మీరు డైరెక్ట్గా లైన్ డ్రా చేయండి. ఇది అర్థమైందా? సో సెట్ స్క్వేర్ తీసుకోండి, సపోజ్ బిఏ మీద ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఇక్కడ ప్లేస్ చేసి ఏం చేస్తాను, కొంచెం మూవ్ చేసుకుంటాను, మూవ్ చేసుకుని ఎక్కడైతే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఈ ఓ పాయింట్ కూడా పాస్ అవుతుందని మీకు అనిపిస్తుందో అక్కడ ఆపండి. అక్కడ ఆపి సో మీరు ఈ ఓ పాయింట్ని అండ్ ఈ ఓ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి దీని మీద. ఎక్కడైతే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ విబిఏ వెక్టర్ని, దట్ ఈస్ అవర్ పాయింట్ ఎఫ్.
ఓకేనా. సో ఇక్కడ నుంచి సెట్ స్క్వేర్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ డ్రా చేశాను. సో ఇక్కడ మనకి ఎఫ్ 90 డిగ్రీస్ ఉంది. సో ఇది మన లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ వాల్యూ అవుతుందమ్మా. ఎందుకంటే ఈ ఏబిలో ఇంక ఏ ఏ పాయింట్ దగ్గర చూసినా సరే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఈ లైన్ దగ్గర మాత్రమే మనకి మినిమం అబ్సల్యూట్ వెలాసిటీ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర మాత్రమే. ఓకేనా, ఇదే తక్కువ వాల్యూ కాబట్టి తక్కువ లెంత్. సో దిస్ విల్ బి అవర్ పాయింట్ ఎఫ్. దిస్ విల్ బి అవర్ పాయింట్ ఎఫ్. ఓకే. సో ఇప్పుడు ఇలాగ మీరు యారో పెడితే మీకు ఇది విఎఫ్ అవుతుంది. ఇక్కడ వరకు ఓకే. ఎఫ్ పాయింట్ మీరు వెలాసిటీ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. విఎఫ్ ఎంత తెలిస్తే మనకి వాల్యూ వస్తుంది. సో విఎఫ్ ఎంత వచ్చిందంటే వీళ్ళకి వెలాసిటీ ఆఫ్ ఎఫ్ రిలేటివ్ టు ద పాయింట్ 9.4 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా. ఎఫ్ పాయింట్ని మార్క్ చేస్తాం ఇక్కడ ఎలాగంటే, సో ఈ బిఏ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం ఈ పాయింట్ ఓ మీదకి. ఓకేనా, ఇలా పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఈ బిఏకి ఈ పాయింట్ ఓకి. అక్కడతో పాయింట్ ఎఫ్ అనేది వచ్చింది. అప్పుడు విఎఫ్ వస్తుంది, ఎందుకంటే మనకి ఈ రెండు వాటిని జాయిన్ చేస్తాం అనుకో ఏమొస్తుంది మనకి ఈ ఎఫ్ యొక్క అబ్సల్యూట్ వెలాసిటీ వస్తుంది ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ చెప్తాం కాబట్టి. విఎఫ్ని మెజర్ చేయండి, ఎంత లెంత్ రావాలి, అది 9.4 రావాలి. సో 9.4 ఇంటూ, సో మనకి సెంటీమీటర్ దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే 9.4 మీటర్ పర్ సెకండ్ వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు విఎఫ్ పాయింట్ ఎఫ్ యొక్క అబ్సల్యూట్ వెలాసిటీ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఇంకొక పాయింట్ అడిగారు. ఇక్కడ చూడండి, ఇదిగో పొజిషన్ ఆఫ్ పాయింట్ ఎఫ్. సో మనకి వెలాసిటీ వచ్చిందమ్మా, కానీ పొజిషన్ తెలియదు. కానీ ఇందాక క్వశ్చన్లో చూడండి, ఇందాక క్వశ్చన్లో ఏం చేశారు, ఏ ఇచ్చారు అంటే ఈ పాయింట్ యొక్క పొజిషన్ ఇచ్చారు విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ. అప్పుడు వెలాసిటీ కనుక్కోమన్నారు. ఇప్పుడు రివర్స్లో అడిగారు క్వశ్చన్ ఏంటి, వెలాసిటీ వచ్చి మనకి ఫస్ట్ వెలాసిటీ తెలిసింది, లీస్ట్ అబ్సల్యూట్ వెలాసిటీ కాబట్టి ఎక్కడ ఉంటుంది ఎఫ్ పాయింట్ మనకి తెలిసింది, అక్కడ నుంచి పొజిషన్ రావాలి ఇప్పుడు. ఓకేనా, ఇందాక పొజిషన్ వచ్చారు, వెలాసిటీ కనుక్కున్నాం. ఇప్పుడు వెలాసిటీ వచ్చింది మనకి, అప్పుడు పొజిషన్ కనుక్కుంటాం. సేమ్ రిలేషన్. సపోజ్ ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ ఉంది సపోజ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇదేమో పాయింట్ ఏ కదమ్మా, ఇదేమో పాయింట్ ఎఫ్. సో ఏ అండ్ ఈ రెండిట్ల మధ్య ఉన్న ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న లెంత్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది విఎఫ్ఏ. సో మీకు విఎఫ్ఏ అనేది తెలుస్తుంది, ఎంత వాల్యూ మీకు విఎఫ్ఏ తెలుస్తుంది, విఎఫ్ఏ వాల్యూ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏ రిలేషన్ రాద్దాము, సేమ్ ఇలాగ రిలేషన్ రాయాలమ్మా. సేమ్ ఇక్కడ ఎలా రాసాము, విఈఏ అంటే వెలాసిటీ ఆఫ్ ఈ రిలేటివ్ టు ద పాయింట్ ఏ డివైడెడ్ బై విబిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బిఏ. సేమ్ ఎఫ్ పాయింట్ కూడా. సో ఇక్కడ ఏముంది, ఇది ఏ, ఇదేమో బిఎమ్, ఈ మధ్యలో ఎక్కడో ఎఫ్ అనే పాయింట్ ఉంది. సో ఇప్పుడు మనం ఎలా రాద్దాం, ఇక్కడ చూడండి. సో ఆల్రెడీ మనకి విఎఫ్ఏ తెలుసు, సో వెలాసిటీ ఆఫ్ ఎఫ్ రిలేటివ్ టు ద పాయింట్ ఏ, ఇది ఆల్రెడీ వెలాసిటీ డయాగ్రామ్ నుంచి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ విబిఏ తెలుసు, ఆల్రెడీ మనకి వెలాసిటీ డయాగ్రామ్ నుంచి తెలుసు, విచ్ ఈజ్ ఈక్వల్ టు విఎఫ్ఏ డివైడెడ్ బై విబిఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ బై బిఏ. ఓకేనా, విఎఫ్ఏ డివైడెడ్ బై విబిఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ బై బిఏ. ఇది వెలాసిటీ రేషియోస్ అనేవి లింక్ రేషియోస్కి ఈక్వల్గా ఉంటుందని చెప్పాను కదా. సో వెలాసిటీ ఆఫ్ ఎఫ్ రిలేటివ్ టు ద పాయింట్ ఏ డివైడెడ్ బై విబిఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ బై బిఏ. మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ పాయింట్ కావాలి, అంతే కదా. సో ఇది అన్నోన్, ఇండైరెక్ట్గా ఇది అన్నోన్. సో ఇది మనకి తెలుసు, బిఏ లెంత్ కూడా ఆల్రెడీ మనకి ఇచ్చారు 1.6 మీటర్స్ అని. ఇప్పుడు ఎఫ్ఏ లెంత్ కావాలి అంటే విఎఫ్ఏ డివైడెడ్ బై విబిఏ ఇంటూ బిఏ. ఓకేనా, ఇక్కడతో ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందో కనుక్కోండి.
ఓకే. ఇక్కడ ఎఫ్ఏ ఐ మీన్ 160 సెంటీమీటర్స్లో మనకి ఎఫ్ఏ అంటే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఎఫ్ కొన్న డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో మనకి 84 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. ఓకేనా, ఆన్సర్ 84 సెంటీమీటర్స్ వస్తుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే ఏకి ఎఫ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది 84 సెంటీమీటర్స్ అని వచ్చింది మనకి. ఈ పాయింట్ ఏ అండ్ పాయింట్ ఐ మీన్ పాయింట్ ఏ నుంచి పాయింట్కి ఎఫ్ కొన్న డిస్టెన్స్ 84 సెంటీమీటర్స్ అని వచ్చింది. ఇప్పుడు మన యాక్చువల్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్, ఇప్పుడు మనం డ్రా చేసిన డయాగ్రామ్లో ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తాం? ఏకి ఎఫ్కి యాక్చువల్ వాల్యూ అనేది 84. సో 84ని మనం తీసుకున్న స్కేల్ తీసుకున్న కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో ఎంత డిస్టెన్స్లో మనం పాయింట్ ఎఫ్ని రిప్రజెంట్ చేస్తాం? స్కేల్ చూడండి. ఎయిటీ 84 సెంటీమీటర్స్ని మన డయాగ్రామ్లో ఎన్ని సెంటీమీటర్స్ కింద రీప్లేస్ చేసుకుంటాం? 84 డివైడెడ్ బై 20. 84 డివైడెడ్ బై 20. టీఏసీ చిన్నది కొట్టుకెళ్ళి మంచిదా బాగుందండి మంచిలే రే మంచిలే టీ తాగే ముందే తాగేలే టీ తాగెక్కడెట్టో ఇందాక బండి పెట్టినా తీసుకుంటాడు అడిగి కూర్చోరు ఎక్కడ అందరు చిన్న వస్తారు కదా టీ తాగ కోసం. ఓకే, వినిపిస్తుందమ్మా మీకు? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు మన యాక్చువల్ డయాగ్రామ్లో ఐ మీన్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ మనం స్కేల్ తీసుకున్నాం కదమ్మా, ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తాము? 84 డివైడెడ్ బై 20 అంతే కదా. సో 84 డివైడెడ్ బై 20, ఎందుకంటే 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి 4.2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పాయింట్ ఎఫ్ని రిప్రజెంట్ చేసుకోండి. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత అడిగారు? ఈ బిఏ ఉంది కదమ్మా, బిఏ అనేది కనెక్టింగ్ రాడ్. ఈ బిఏ కనెక్టింగ్ రాడ్ యొక్క యాంగులర్ వెలాసిటీ అనేది కనుక్కోమన్నారు. ఏ ఫార్ములా నుంచి వస్తుందమ్మా అది? ఒమేగా బిఏ కావాలి అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం? ఒమేగా బిఏ కావాలి అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఒమేగా బిఏ, సో వెలాసిటీ ఆఫ్ బి రిలేటెడ్ టు ద పాయింట్ ఏ. విబిఏ అంటే ఏంటి ఫార్ములా? బిఏ ఇంటూ ఒమేగా బిఏ అంతే కదా. విబిఏ ఈజ్ నథింగ్ బట్ బిఏ ఇంటూ ఒమేగా బిఏ. సో విబిఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఇంటూ ఒమేగా బిఏ. సో ఆ ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు కదా మనం. సో విబిఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఇంటూ ఒమేగా బిఏ. సో మనకి ఒమేగా బిఏ ఈజ్ ఈక్వల్ టు velocity of B related to the point A divided by BA. సో VBA ఎంత వచ్చింది మనకి? VBA వాల్యూ ఎంత వచ్చిందో ఇందాక చెప్పారు కదా, 5.25 అయినా. VBA వాల్యూ 5.25 కదా. ఓకే, 5.25 మీటర్ పర్ సెకండ్ ఎలాగా డివైడెడ్ బై BA. BA ఈజ్ నథింగ్ బట్ ఎంత ఇచ్చారు? 1.6 కదా. 1.6 ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది రేడియన్స్ పర్ సెకండ్? ఆన్సర్ ఎంత వచ్చింది? 5.25 బై 1.6 అంటే 3.28. ఓకే, 3.28 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే,
ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రబ్బింగ్ వెలాసిటీస్ అమ్మ, అన్ని పాయింట్స్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీస్ కనుక్కోమన్నారు. అన్ని పాయింట్ ఈ ఓ పాయింట్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీ ఎంత, అలాగే ఏ పిన్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీ ఎంత, బి పిన్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీ ఎంత. సో రబ్బింగ్ వెలాసిటీస్ తెలియాలి అంటే ఫస్ట్ లింక్ యొక్క ఐ మీన్ యాంగులర్ వెలాసిటీ అనేది ఏ డైరెక్షన్లో ఉందో తెలియాలి. ఓఏ అనేది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్. సో ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏబి, ఈ కనెక్టింగ్ రాడ్ అనేది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో కావాలి. కనెక్టింగ్ రాడ్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది ఎలా తెలుస్తుందమ్మా, ఏ వెక్టర్స్ ఏమి యూస్ చేయాలి మనం, కనెక్టింగ్ రాడ్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది ఎలా తెలుస్తుంది, కనెక్టింగ్ రాడ్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది ఎలా తెలుస్తుంది, ఏ డయాగ్రామ్లో ఏం చేయాలి మనం అసలు. ఒక వెక్టర్ అనేది తీసుకోవాలని చెప్పిన ఏ వెక్టర్ ఇది, ఓకే వెలాసిటీ వెక్టర్ అని తీసుకోవాలమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, ఏబి అనేది కనెక్టింగ్ రాడ్ కదా, ఏబి ఈజ్ అవర్ కనెక్టింగ్ రాడ్. సో ఇప్పుడు మనకి విబిఏ చూడండి అమ్మా. సో విబిఏ ఎలా ఉంది, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో విబిఏ యాక్చువల్గా ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో విబిఏ ఉంది. సో ఈ విబిఏ వెక్టార్ని తీసుకొచ్చి మనం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో ప్లేస్ చేయండి. ఇక్కడ ఇది విబిఏ. సో మీరు అందరూ కూడా ఇక్కడ ఏ దగ్గర ప్లేస్ చేస్తే ఆన్సర్ తప్పైపోద్దమ్మా, ఓకేనా. ఎందుకంటే మీరు విబిఏ గురించి మాట్లాడుతున్నారంటే ఫస్ట్ పాయింట్ బి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఏ చూడాలి కాబట్టి ఇది బి దగ్గర ప్లేస్ చేయాలి, ఓకేనా. విబిఏ, బి యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ, ఈ పాయింట్ బిదే కదా వెలాసిటీ ఇది విబిఏ అంటే. సో అందుకు బి దగ్గర ప్లేస్ చేయాలి. ఇప్పుడు బిఏ అనేది ఎలా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, దాని ప్రకారం చెప్పండి అమ్మా. బి కిందకి మూవ్ అవుతుంది, కిందకి వెళ్ళడానికి రెడీగా ఉంది వెక్టర్. సో ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టే యాంటీ క్లాక్ వైజా బిఏ, బిఏ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. బి ఇటు సైడ్ మూవ్ అవడానికి రెడీగా ఉంది కిందకి. సో ఇది క్లాక్ వైజ్ రొటేట్ అయితే అవుతుందా లేదంటే యాంటీ క్లాక్ వైజా, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, కిందకి మూవ్ అయితేనే కదా మనకి బిఏ ఎలా ఉంటుంది అంటే ఈ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, ఓకే క్లాక్ వైజ్. సో ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అయితే మనకి యాక్చువల్గా ఇలా కిందకి మనకి విబిఏ వెక్టర్ ఉంటుంది. అంటే బిఏ అనేది కనెక్టింగ్ రాడ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఒమేగా బిఏ క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ, 3.28 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. సో దాని పక్కనే మీరు క్లాక్ వైజ్ అని కూడా మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి రబ్బింగ్ వెలాసిటీస్ అడిగారు, క్వశ్చన్ చూపిస్తాను మీకు. So velocities of rubbing at the pins of the crankshaft, crank and the crosshead having diameters 80, 60 and 100. సో మనకి వరుసగా చూడండి, క్రాంక్ షాఫ్ట్ అంటే ఓ పాయింట్, క్రాంక్ షాఫ్ట్ అంటే ఓ పాయింట్, క్రాంక్ షాఫ్ట్ అంటే ఓ పాయింట్. అలాగే ఐ మీన్ క్రాంక్ అంటే క్రాంక్ పిన్ అంటే ఏ పాయింట్, క్రాస్ హెడ్ అంటే బి పాయింట్, ఓకేనా. అది వరుసగా ఇచ్చారు మనకి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డయామీటర్స్ ఇచ్చారమ్మా, పిన్ యొక్క డయామీటర్స్ ఇచ్చారు. మనం ఫార్ములాస్లో యూజ్ చేయాల్సినవి ఏంటి, ఫార్ములాస్లో యూజ్ చేసిన రేడియస్ ఆఫ్ ద పిన్ కదా. సో ఇది బై 2 చేయాలన్నీ, 80/2, 60/2 అండ్ 100/2. సో ఇవి రేడియస్లో వస్తాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఓ పాయింట్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీ కావాలంటే ఫార్ములా ఏంటి, ఎట్ పాయింట్ ఓ రబ్బింగ్ వెలాసిటీ కావాలి అంటే ఫార్ములా ఏమవుతుంది. ఎట్ పాయింట్ ఓ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పాయింట్ దగ్గర ఏ లింక్స్ కనెక్ట్ అయినా చూడండి. ఓ పాయింట్ దగ్గర 2 లింక్స్ ఉన్నాయి, ఓఏ లింక్ అండ్ ఓజీ లింక్. ఓఏ లింక్ యొక్క ఒమేగా ఎలా ఉంది, ఓజీ లింక్ యొక్క ఒమేగా ఎంత ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని చెప్పాలి కదా, రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి ఇంటూ రేడియస్ ఆఫ్ ద పిన్ వేయాలి. సో ఇప్పుడు ఓ పాయింట్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి,
సో ఓ పాయింట్ దగ్గర ఎన్ని లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి? ఓఏ అండ్ ఓజీ. సో ఓజీ యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంతమ్మా? ఓజీ ఫిక్స్డ్ లింక్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత ఉంటుంది? ఫిక్స్డ్ లింక్ యొక్క యాంగులర్ వెలాసిటీ 0. సో ఫిక్స్డ్ లింక్ యొక్క యాంగులర్ వెలాసిటీ 0 కాబట్టి సో ఇంకా ఓన్లీ ఒమేగా ఏవో తెలిస్తే చాలు. సో ఒమేగా ఏవో ఇంటూ ఆర్ఓ చేయాలి. సో రబ్బింగ్ వెలాసిటీ కావాలి అంటే ఒమేగా ఎట్ ఓ. సో వెలాసిటీ ఆఫ్ రబ్బింగ్ ఎట్ ద పిన్ ఎట్ ద క్రాంక్ షాఫ్ట్, దట్ ఈస్ ఓ. సో వెలాసిటీ ఆఫ్ రబ్బింగ్ ఎట్ పాయింట్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఏఓ ఇంటూ ఆర్ఓ. సో ఆర్ఓ అంటే రేడియస్, ఇందాక ఇక్కడ 80 ఉంది కదా, 80/2 అంటే 40. సో 40/1000. సో మనకు 0.04 వస్తుంది. అలాగే మనం వెలాసిటీ ఆఫ్ రబ్బింగ్ ఎట్ పాయింట్ ఓ కనుక్కుంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పాయింట్ ఏ దగ్గర ఉన్న రబ్బింగ్ వెలాసిటీ ఎంత? ఏ పాయింట్ దగ్గర ఉన్న రబ్బింగ్ వెలాసిటీ ఎంత? ఏ దగ్గర ఏ లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, అవి ఎలా రొటేట్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఏ పాయింట్ యొక్క రబ్బింగ్ వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సో ఎప్పుడైతే టూ లింక్స్ ఆపోజిట్గా మూవ్ అవుతున్నాయి, ఇప్పుడు ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఇదేమో క్లాక్ వైజ్. సో ఎప్పుడైతే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో మనకి లింక్స్ అనేవి రొటేట్ అవుతున్నాయో రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి సమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఒమేగా ఏఓ ప్లస్ ఒమేగా బిఏ ఆర్ ఒమేగా ఏబి. సో ఒమేగా ఏఓ ప్లస్ ఒమేగా ఏబి ఇంటూ ఆర్ఏ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒమేగా ఏఓ ప్లస్ ఒమేగా బిఏ ఇంటూ ఆర్ఏ చేస్తే మనకి రబ్బింగ్ వెలాసిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ది ఫైనల్ది. సో బి పాయింట్ దగ్గర రబ్బింగ్ వెలాసిటీ ఎంత? పాయింట్ బి దగ్గర రబ్బింగ్ వెలాసిటీ ఎంత? పాయింట్ బి దగ్గర రబ్బింగ్ వెలాసిటీ ఎంత? పాయింట్ బి దగ్గర రబ్బింగ్ వెలాసిటీ ఒమేగా ఏబి ఇంటూ ఆర్బి. సో ఇప్పుడు ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర రెండు లింక్స్ ఉన్నాయి, ఒకటేమో బిఏ, ఇంకోటేమో స్లైడర్. స్లైడర్కి ఎంత యాంగులర్ వెలాసిటీ ఉంటుందమ్మా? 0. స్లైడర్ యొక్క యాంగులర్ వెలాసిటీ 0. సో ఇంకా మిగిలింది ఏంటి? ఈ కనెక్టింగ్ నోడే కదా, బిఏ మాత్రమే మిగిలింది. ఇప్పుడు బి దగ్గర రబ్బింగ్ వెలాసిటీ కావాలంటే ఒమేగా బిఏ ఇంటూ ఆర్బి చేస్తే మనకి రబ్బింగ్ వెలాసిటీ అట్ పాయింట్ బి వస్తుంది. ఓకే, కొన్ని జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతాను, కొన్ని చెప్పండి అమ్మా నాకు. అందరూ కూడా రిప్లై ఇవ్వండి నాకు.